గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఇంట్రామాలిక్యులర్ రిడాక్స్ రియాక్షన్కి ఎన్ ఫ్యాక్టర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది డిస్కస్ చేద్దామండి. సరే, అసలు ఇంట్రామాలిక్యులర్ రిడాక్స్ రియాక్షన్ అంటే ఏంటి? చూడండి, ఇంట్రామాలిక్యులర్ రిడాక్స్ రియాక్షన్ డిస్కస్ చేసిన తర్వాత అసలు ఎన్ ఫ్యాక్టర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. మనకి ఇంట్రామాలిక్యులర్ రిడాక్స్ రియాక్షన్ అంటే ఒకటే మాలిక్యూల్లో ఒక ఆటమేమో ఆక్సిడేషను, ఇంకొక ఆటమేమో రిడక్షన్ జరుగుతుందన్నమాట. సో మీకు ఎలాగనేది ఇప్పుడు మీకు చెప్తాను, ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇక్కడ నేను ఐరన్ అంటే ఇక్కడ రియాక్టెంట్ ఎవరంటే FeNO3 ట్వైస్. దిస్ ఈజ్ కాల్డ్ ఫెర్రస్ నైట్రేట్. దీనికి సంబంధించి ఐరన్కి ఆక్సిడేషన్ నెంబరు, అలాగే నైట్రోజన్కి ఆక్సిజన్కి ఆక్సిడేషన్ నెంబర్స్ నేను ఫైండ్ అవుట్ చేస్తాను. ఎలా ఫైండ్ అవుట్ చేస్తానో చూడండి. ఇక్కడ NO3కి కోఎఫిషియంట్ ఎంత ఉంది? 2. సో నేను క్రిస్ క్రాస్ మెథడ్ అప్లై చేసినప్పుడు ఈ 2 అనేది ఐరన్కి ఛార్జ్ మాట, యాజ్ +2. అలాగే ఇక్కడ ఐరన్ కోఎఫిషియంట్ ఎంత? 1. ఈ 1 అనేది NO3 యొక్క ఓవరాల్ ఛార్జ్ మాట. ఓకే, ఫస్ట్ ఎప్పుడు ప్లస్ ఉంటుంది, తర్వాత వచ్చేవాటికి మైనస్ ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఐరన్కి ఓవరాల్ ఛార్జ్ +2, NO3కి ఓవరాల్ ఛార్జ్ -1. ఇక్కడ నాకు నైట్రోజన్కి ఆక్సిడేషన్ నెంబర్స్ నేను ఫైండ్ అవుట్ చేస్తున్నాను. చూడండి, నాకు ఇప్పుడు NO3- ఆక్సిడేషన్ నెంబరు చూద్దాం. ఇందులో NO3- కదా, NO3- ఓవరాల్ ఛార్జ్ -1 అన్నమాట. కాబట్టి ఓవరాల్ ఛార్జ్ ఎప్పుడు కూడా -1 తీసుకోవాలి. నేను నైట్రోజన్కి ఫైండ్ అవుట్ చేస్తున్నాను, ఆక్సిడేషన్ నెంబర్ X అనుకోండి. ఆక్సిజన్ ఎంత? -2. ఓవరాల్ ఛార్జ్ ఎంత అండి? ఓవరాల్ ఛార్జ్ -1. సరే, X + 3 × -2 ఓవరాల్ ఛార్జ్ మనకి -1. సో X ఈజ్ ఈక్వల్ టు +5. సో వాట్ ఈస్ ది ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ నైట్రోజన్ హియర్? +5. ఆక్సిజన్ -2. మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి. -1 అనేది ఓవరాల్ ఛార్జ్, NO3కి ఓవరాల్ ఛార్జ్ అన్నమాట. అలాగే ఈ NOలో ఆక్సిజన్ -2, నైట్రోజన్ ఎంత అవుతుంది? +2. తెలుసు కదా, మనం ఇక్కడ నైట్రోజన్కి ఫైండ్ అవుట్ చేస్తున్నాం ఛార్జ్. సో NO ఇది న్యూట్రల్, ఒరిజినల్గా వీడికి ఛార్జ్ ఏం లేదు. నైట్రోజన్ X అనుకోండి, ఆక్సిజన్ ఎంత? -2. సో సమ్ ఆఫ్ ఆక్సిడేషన్ నెంబర్ మనం 0కి ఈక్వల్ చేయాలి. X ఈజ్ ఈక్వల్ టు +2 అన్నమాట. కాబట్టి ఇక్కడ నైట్రోజన్కి ఆక్సిడేషన్ నెంబర్ ఎంత? +2. ఆల్రెడీ ఐరన్ ఇండివిజువల్ అయాన్, వాడికి ఛార్జ్ ఎంత ఉందో అదే వాడి యొక్క ఆక్సిడేషన్ నెంబర్స్. సరే, ఇప్పుడు ఇలా మనం ఆక్సిడేషన్ నెంబర్స్ని ఐడెంటిఫై చేసుకున్న తర్వాత ఎవరు ఆక్సిడేషను ఎవరు రిడక్షను ఐడెంటిఫై చేయండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఎవరు ఆక్సిడేషన్ అవుతున్నారు, ఎవరు రిడక్షన్ అవుతున్నారు. సో Fe+2 అనేది ఎలా చేంజ్ అయింది? Fe+3 కింద చేంజ్ అయింది. అంటే ఆక్సిడేషన్ నెంబర్ పెరిగింది. దిస్ ఈజ్ కాల్డ్ ఆక్సిడేషన్. అలాగే నైట్రోజన్ +5 నుంచి +2కి వచ్చిందండి. నైట్రోజన్ +5 నుంచి +2కి వచ్చింది. దిస్ ఈజ్ కాల్డ్ రిడక్షన్. ఎందుకు? ఆక్సిడేషన్ నెంబర్ తగ్గింది కాబట్టి. సో దిస్ ఈజ్ రిడాక్స్ రియాక్షన్. ఎందుకు? ఈ రియాక్షన్లో ఆక్సిడేషన్ జరిగింది, రిడక్షన్ జరిగింది. దీన్ని నేను ఇంట్రా అన్నానండి. ఇంట్రా అని ఎందుకు అన్నానంటే ఇందులో ఇదంతా ఒకటే మాలిక్యూల్. ఐరన్ ఏమో ఆక్సిడేషన్ జరిగింది, నైట్రోజన్ ఏమో రిడక్షన్ జరిగింది. ఇలాగా
ఒకే మాలిక్యూల్లో ఒక ఆటమ్ రిడక్షన్ ఒక ఆటమ్ ఆక్సిడేషన్ జరిగితే దాన్ని ఏమంటాం? ఇంట్రామాలిక్యులర్ రిడాక్స్ రియాక్షన్ అంటాం. సో ఇటువంటి రియాక్షన్కి ఎన్ ఫ్యాక్టర్ ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం? సరే, ఫస్ట్ మన ఇష్టం ఏదోటి తీసుకోండి. ఇక్కడ రిడక్షన్ అయిన వాడి యొక్క ఎన్ ఫ్యాక్టర్ నేను ఎవరైతే రిడక్షన్ అవుతున్నారో వాడి యొక్క ఎన్ ఫ్యాక్టర్ N1 అనుకుంటున్నాను. సరే, ఇక్కడ Fe+2 ఎలా చేంజ్ అయింది? Fe+3 కింద చేంజ్ అయింది, అవునా కదా? సో ఛార్జ్ ఎంతకి చేంజ్ అయిందండి? ఎక్కువలోంచి తక్కువ తీయాలన్నమాట. సో +2 +3 కింద మారింది కాబట్టి ఇక్కడ నాకు +3లోంచి +2 తీసేయాలి. ఎక్కువలోంచి తక్కువ తీసుకోవాలి. ఎప్పుడు కూడా ఎన్ ఫ్యాక్టర్ పాజిటివే రావాలి, నెగిటివ్ రాకూడదు. అవసరమైతే డెట్ వేసుకోండి. సో ఇక్కడ నాకు 1 వచ్చిందన్నమాట. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. సో మనకి రియాక్టెంట్ సైడ్ ఇక్కడ ఎన్ని ఐరన్స్ ఉన్నాయి? ఒక ఐరనే ఉంది కాబట్టి 1తో మల్టిప్లై చేయండి. సో వాల్యూ 1 మాట. సో ఎవరైతే రిడక్షన్ అయ్యారో ఆ ఆటం యొక్క ఎన్ ఫ్యాక్టర్ ఎంత? 1 మాట. ఓకేనా? ఐరన్ ఇక్కడ ఎన్ ఫ్యాక్టర్ 1. నెక్స్ట్ ఇక్కడ ఎవరు ఆక్సిడేషన్ అయ్యారో చూద్దాం. ఎవరు ఆక్సిడేషన్ అయ్యారు? నైట్రోజన్. ఓకేనా? NO3- నైట్రోజన్ +5 నుంచి +2కి చేంజ్ అయింది. సో వాడి యొక్క ఎన్ ఫ్యాక్టర్ 2 అనుకుందాను. సో తెలిసిందే కదా, ఎక్కువలోంచి తక్కువ తీయాలి. ఇక్కడ +5 ఎక్కువ, +2 తక్కువ కాబట్టి +5లోంచి +2 తీసేయండి. ఎన్ ఫ్యాక్టర్ ఎప్పుడు పాజిటివ్ రావాలి కాబట్టి డెట్ వేయండి. 3. మనకి ఇక్కడ ఎన్ని నైట్రోజన్స్ ఉన్నాయి చూడండి. సో ఈ బ్రాకెట్ లోపల 2 ఉంది కదా, NO3 అని ఉంది, అంటే నైట్రోజన్స్ 2 ఉన్నాయన్నమాట. మనం కట్టింది ఎప్పుడు కూడా ఒక నైట్రోజన్కే కట్టాం, కానీ ఇప్పుడు 2 నైట్రోజన్లు ఉన్నాయి కాబట్టి మనం ఎంత పెట్టి మల్టిప్లై చేయాలి? 2తో మల్టిప్లై చేయాలి. సో వాల్యూ 6. ఓకేనా? ఇప్పుడు నాకు మొత్తం ఈ రియాక్షన్ యొక్క ఎన్ ఫ్యాక్టర్ ఎంత అవుతుందంటే, గుర్తుపెట్టుకోండి, ఎక్కువలోంచి తక్కువ తీసేయండి. ఎక్కువలోంచి తక్కువ తీసేయండి, నెగిటివ్ రాకూడదు. అది ఆక్సిడేషన్ అయితే ఆక్సిడేషను, రిడక్షన్ అయితే రిడక్షన్. ఏ ఎన్ ఫ్యాక్టర్ అయినా మనం పర్వాలే. హై వాల్యూ మైనస్ లో వాల్యూ తీయండి. హై మైనస్ లో వాల్యూ తీయాలి ఎప్పుడు కూడా. సో హై ఎంత అండి? 6, లో ఎంత? 1. సో 5 మాట. ఎన్ ఫ్యాక్టర్ ఎంత ఫర్ దిస్ రియాక్షన్? 5. ఓకేనా? ఇప్పుడు ఈక్వలెంట్ వెయిట్ అడిగాడు అనుకోండి. ఈక్వలెంట్ వెయిట్ అడిగాడు ఎవరికి? ఫెర్రస్ నైట్రేట్కి. సో ఈక్వలెంట్ వెయిట్ క్యాలిక్యులేట్ చేయమంటే ఈక్వలెంట్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు మాలిక్యులర్ వెయిట్ బై ఎన్ ఫ్యాక్టర్. ఓకేనా? సో మాలిక్యులర్ వెయిట్ మనకి ఇక్కడ ఐడియా లేదు కాబట్టి దీన్ని M అనుకుందాం. మొత్తం ఓవరాల్ బై 5. ఓకే, ఇలా ఇంట్రామాలిక్యులర్ రిడాక్స్ రియాక్షన్కి మనం ఎన్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో ఎన్ ఫ్యాక్టర్ తెలిస్తే ఆటోమేటిక్గా మనం ఈక్వలెంట్ వెయిట్ ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఇది కేస్ 1 ఎగ్జాంపుల్ అన్నమాట. ఎన్ ఫ్యాక్టర్కి సంబంధించి కేస్ 1 ఇంట్రామాలిక్యులర్ రిడాక్స్ రియాక్షన్లో కేస్ 1. కేస్ 1 అంటే ఇక్కడ ఒక ఆటమ్ ఆక్సిడేషన్ జరిగింది, ఇంకొక ఆటమ్ రిడక్షన్ జరిగింది. ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఓకేనా? సో నెక్స్ట్ లెక్చరర్లో మనం రిమైనింగ్ కేసెస్ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.